హాయ్ ఫ్రెండ్స్, బ్యాంగ్ విత్ గ్లాడ్సన్ వ్లాగ్స్కి వెల్కమ్. మనం ఈరోజు మనాలి పోతున్నాం మన గాయస్తో చిల్ అవ్వడానికి. చిల్ అంటే టార్చర్ ఏంది బ్రో, 4 ఇయర్లు బీటెక్ చదివి రిలాక్సేషన్ ఉండాలిగా. మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ ఆ నుంచి వచ్చా మళ్ళీ డ్రైవ్లు ఒకటి ఉంటాయి. ఈ వారం డ్రైవ్లు ఉండవని ప్లాన్ చేసాం ఈ వీక్. లైఫ్లో ఇంకా ప్లాన్ ఇంకా ఉండదుగా. ఫ్రెండ్స్ బీటెక్ వాళ్ళతో ఇంక ఉండదు. వాళ్ళు యాడ్ ఉంటారు, మనం యాడ్ ఉంటాం. లైఫ్ స్వీట్ మెమరీస్ ఈ టైంలో చేసే చెప్పుకోగలం మనం. రేపు మన పిల్లలకైనా మన మెమరీస్ స్వీట్ మెమరీస్ బ్రో. చదువు అయిపోయిందంటే ఇంకా తెలిసిందే మీకు అది విషయం. మనాలి పోతున్నా, ఢిల్లీ మొత్తం డీటెయిల్డ్ వీడియో వచ్చేస్తుంది. మనాలి వెళ్ళబోతున్నా మా కుర్రోళ్ళతో. నాతో పాటు చూడడానికి మీరు రెడీయేనా? ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకునే వీడియో తీస్తున్నా, ఏమేం తీసుకెళ్ళాలా అనేది, ఎంత బడ్జెట్ అయిద్ది, ఎంత అయిద్ది, మొత్తం ఎన్ని రోజుల ట్రిప్ మొత్తం వస్తుంది ఇన్ఫర్మేషన్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు. ఇదంతా మీకు తెలియాలంటే. ఇప్పుడు ఇంట్లో గొడవ, ఏందిరా అయిపోవడం ఇదంతా అని చెప్పాలి. ఎక్స్ప్లెనేషన్ ఇట్లా యూట్యూబ్ మీరు ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవచ్చు మాత్రం సబ్స్క్రైబర్లు వచ్చారు వెళ్ళినందుకు అని. మీరు చేయలేదంటే ఇంక మన బతుకు అంతే. నా కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్న ఇచ్చే 10 రూపాయలు 15 రూపాయలు అట్లా దాపెట్టుకొని వెళ్తున్నా. ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగి కాదు, అది సేవింగ్స్ చేసుకొని. ఇంట్లో వాళ్ళు అంటారు, నిన్ను ఇలా గారాబం చేసి చెడగొడితే రేపు నీకు ఉద్యోగం రాకపోతే అందరూ మమ్మల్ని అంటారు నువ్వు యాడికంటే అడిగి పంపించేస్తున్నావు. షో వేస్తారు బంధువులు, ఇంటి పక్కన వాళ్ళు. వీళ్ళ వ్యవహారం తెలిసిందే అది. అందుకని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. అది ఏమేం పెట్టకెళ్ళాలనేది మీకు ఇప్పుడు చూపిస్తా. నీట్గా చూసేయండి. కాస్త లైటింగ్ కాస్త తక్కువ అవుతుంది, అది అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు బ్యాగులు ఏం పెట్టుకున్నామని చూపిస్తా. ఫస్ట్ చూసేయండి. బ్యాగులు వచ్చేసి సామానన్నీ మనం బెడ్ మీద అరేంజ్ చేసుకోవాలా. ఫస్ట్ జీన్స్, 2 pairs ఆఫ్ జీన్స్. ఈ 2 కలర్లు ఏ డ్రెస్ మీదకైనా లైట్ కలర్స్కి డార్క్ కలర్స్కి సెట్ అయిపోయింది. మనం ప్యాక్ చేసుకున్నాం 2 pairs ఆఫ్. మన బొమ్మలుగా ఇంకా మనం అక్కడంతా హెవీగా షూట్ చేయాలి కాబట్టి కాస్త హెవీగా షర్ట్లు తీసేసుకున్నా నీట్గా. నాలి అంటే మొత్తం చలిగిలిగా ఉండిద్ది కాబట్టి వాటికి సెట్ అయ్యే ఇది తీసుకున్నా. మన కాడ ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేసేసుకోవడం అది మ్యాటరు. లోపల వైట్ అండ్ బ్లాక్ 2 టీషర్ట్స్ పెట్టేసుకున్నా. అది తర్వాత వచ్చేసి మన స్టార్ ఐటమ్ వచ్చేసింది. మన స్టార్ ఐటమ్ ఇదే. మన స్టార్ ఐటమ్ బాగా మనాలి చలికి మనల్ని బాగా ప్రొటెక్ట్ చేసిద్ది. ఇది మనం ప్యాక్ చేసేసుకుందాం నీట్గా. చలి నాపిద్ది కాబట్టి ఇది ఆపదు. దీనిపైన ఇంకోటి వెయ్యాలా. అంత చలి ఉండిద్దంట. పోయాక చూద్దాం ఎలా ఉండిద్దో. మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ కనబడతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ దొబ్బేసాం. తర్వాత జీన్స్ షార్ట్ ఒకటి వేసుకున్నాం. మనం వాడు వేస్తాం కదా చూడు, మ్యాచింగ్ మెయింటైన్ చేస్తాం అసలు మాత్రం. అసలుకి ఇది కూడా కాస్త మనల్ని అక్కడ ఉండే చలి నుంచి ఆపిద్ది. నైట్ టైం కాస్త వెచ్చగా. నైట్ ట్రాక్లు 2 నైట్ ట్రాక్లు, అది 2 నైట్ ట్రాక్లు వేసేసుకున్నాం. నైట్ ట్రాక్లు దుబ్బేయి. దాంట్లో టీషర్ట్స్ 2 వేసేసా. అది టీషర్ట్స్ 2 ఆల్రెడీ 2 వైట్ అండ్ బ్లాక్ వేసా. మళ్ళీ ఒక బ్లాక్ ఒక రెడ్ వేసా. తుడుచుకోవడానికి టవెలు, 2 షార్ట్స్, ఇన్నర్స్ పెట్టేసుకున్నాం. అయిపోయింది. మన పై వస్తువులు ఉంటాయిగా, మన బ్రష్ ఒకటి, మళ్ళీ మంచి వ్యాజ్లైన్ ఒకటి, సోప్ ఒకటి, తలనొప్పి లేస్తే నవరత్న ఆయిల్ ఒకటి, ఫేస్ వాష్
మనం కంపు కొడుతుంటాం కాబట్టి స్నానం చేస్తాం లేదా పర్ఫ్యూము ఫాగు దూకోవడానికి నెత్తి లేకపోయింది, దూకోవడానికి దువ్వా, నైట్ సిరము, మళ్ళా సన్ స్క్రీన్ పూసేసుకోవాలి కాబట్టి పెట్టేసుకున్నాం. అది మన బ్యాగ్ ప్యాకింగ్ చేసుకున్నారు. నీట్గా చూసేసారా? మీరు కూడా వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళి బయట ఏమేమి ఉందని చూడాలా. బ్రో నీకంటే సేవింగ్ గీవింగ్ ఉన్నాయి, నువ్వు అంటే పోతావు, నీకేముంది, మాకు ఎట్టొస్తాయి డబ్బులు. నీ బడ్జెట్ ఎంత? ఓ 100 రూపాయలు ఉన్నాయా? నీ దగ్గరలో ఒక 50-60 కిలోమీటర్లు ఏదన్నా మంచి ప్లేస్ ఉందా? ఆడికి పో, నలుగురు గ్యాదర్ అయి పోండ్రా, పోయి ఎంజాయ్ చేయండిరా. లేకపోతే ఈ 4 ఏళ్ళు అయిపోతే ఇంకా బతుకు అయిపోయినట్టేరా. ఇంకా స్ట్రెస్ మాసు ఇప్పుడే మంటలు వచ్చేస్తున్నాయి. అమ్మ తర్వాత ఏం చేస్తున్నావు? అరే ఇది ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ అసలు చాలా డేంజరస్ క్వశ్చన్ రా. అసలు హల్చర్ క్వశ్చన్ అది మాత్రం. అరే బాబోయ్, దాంతో మాత్రం పెట్టుకోకూడదురా. ఏదో ఒకటి సాధించేయాలి. గ్యాప్లో సాధించాలంటే కాస్త ఎనర్జీ కావాలంటే ఒక ట్రిప్పు పోవాలంటే ఇవన్నీ అవ్వాలా. ట్రిప్పుకి నువ్వు పోకపోతే డబ్బులు లేకపోతే పార్ట్ టైం చేయి. పార్ట్ టైంలో ఎంతమంది బతుకుతున్నారు తెలుసా? నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది. వాడు హాస్టల్ ఫీజు ఆడే కట్టుకుంటాడు, ఇంట్లో వాళ్ళని అడగడు. ఎందుకు చేతులు ఉన్నాయి. నా 5 వస్తావు కాలేజీ నుంచి, నువ్వు పెద్ద చదివేది ఏముండదు. ఏం చదువుతా, హోంవర్క్లు ఉంటాయా నీకు? ఏముండవు. ఆ రికార్డులు వీళ్ళతో రాపిచ్చేస్తాము. ఏ పబ్జీ, ఆ ఫ్రీ ఫైర్, రూము. ఈ 4 ఏళ్ళు ఆ రూమ్ అనే పదం వస్తుంటే నా భయం వేస్తుందిరా. ఏం రూమురా, పద్దాకా ఆ రూమ్ ఆడి ఏంరా ర్యాంకులు పెంచుకొని ఏమొస్తుందిరా? నీకింత డబ్బులు వస్తాయారా? రావు. ఏమన్నా లాభం ఉందా? ఆ ట్రిప్పులకు వెళ్తే అలా ఆ ఫీలింగ్ ఒక్కసారి ట్రిప్పుకి వెళ్ళి చూడు. నువ్వు చూడలేకపోతే ఆ ఫీలింగ్ తెలియదైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకో. నేను నీకు ఆ ఫీలింగ్ నీలో తెప్పించేస్తా. ఆ ఎమోషను, ఆ పల్సు ఫ్రెండ్స్తో వెళ్తే బోరే బాబు ఇంతుండిద్దా. కావాలంటే మనది సబ్స్క్రైబ్ చేసుకో, మర్చిపోమాకు. రేపటి నుంచి ఇచ్చేస్తాం. వారం వరకు ఇంకా లేదు, అడావిడి లేదు. రోజు బ్యాంగే మనతోని. అందుకని సబ్స్క్రైబ్ చేసుకో. సరే అయితే చెప్పాలని చెప్పా. సబ్స్క్రైబ్ ఒక్క అట్ట కొట్టు చాలు.